హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం శివుడి గురించి ఇంతవరకు మీరు కని విని ఎరగని వాటి గురించి మనం తెలుసుకుందాం. హిందూ పురాణాల ప్రకారం త్రిమూర్తులలో శివుడు ఒకడు. మొదటివాడు బ్రహ్మ, విష్ణు, శివుడు. అయితే శివుని చాలామంది స్వయంభూగా వెలిసినట్లు భావిస్తారు. అంటే మహిళ ద్వారా జన్మించలేదని అర్థం. అయితే శివరాత్రి జరుపుకునే ముందు శివుడి జన్మరహస్యం గురించి ఇలా తెలుసుకుంటారు. శివుడు స్వయంభూ. శివుడిని ఆరాధించేవాడిగా భావిస్తారు. హిందూ పురాణాల ప్రకారం శివుడిని పురాతన దేవుడిగా భావిస్తారు. పురాణాల ప్రకారం మానవుల నుంచి పుట్టలేదని శివుడి గురించి చాలా వాటిల్లో చెప్తూ ఉంటారు. శివుడి జన్మరహస్యం గురించి చాలా ఆసక్తికర కథ ఉంది. శాశ్వతత్వాన్ని తెలుపుతుంది. మూడో శక్తి. ఒకరోజు బ్రహ్మ, విష్ణు ఏది అత్యంత శక్తివంతమైనదని వాదించుకుంటూ ఉంటారు. అకస్మాత్తుగా ఒక స్తంభం కనిపించింది. అయితే రూట్, టాప్ ఏది కనిపించడం లేదు, కానీ దైవవాక్యం చెబుతూ ఉంటుంది. దైవవాక్యం. శివుని జన్మరహస్యం రోజు ఏం జరిగిందో తెలుసా? ఇద్దరు దేవుళ్ళు ఒక స్తంభం మొదలు చివరి ఎక్కడ ఉందని విషయం కనిపెట్టాలని దైవవాక్యం కాంపిటీషన్ పెట్టుకుంటూ ఉంటారు. తన గొప్పతనాన్ని నిరూపించుకోవడం కోసం బ్రహ్మ ఆ స్తంభం రూపురేఖలను పరిశీలించాడు. విష్ణువు సమయం వృధా చేయకుండా ఎందుకని భావించి బోర్ రూపంలో అవతారమెత్తి భూమిలోకి వెళ్ళాడు. ఆ స్తంభం ఎలా పుట్టిందని కనుగొనే ప్రయత్నం చేశాడు. ఇద్దరూ చాలా కష్టపడి కనుక్కునే ప్రయత్నం చేశారు. కానీ స్తంభం మొదలు చివర కనుక్కోలేకపోయారు. చివరికి వెనక్కి రావడం శివుడు కనిపించాడు. వాళ్ళిద్దరి పక్కన మరో అద్భుతమైన శక్తి ఉందని రియలైజ్ అయ్యారు. ఈ విశ్వాసాన్ని పాలించే శక్తి పరమశివుడని భావించారు. ఇది శివుడి యొక్క జన్మ రహస్యం.